ప్రజలకు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము విజ్ఞప్తి చేస్తున్న విషయం ఏమిటంటే ఫిబ్రవరి నెల 24వ తారీఖున పేదలు వెలుగుమట్ల గ్రామంలో ఇల్లు నిర్మాణం చేసుకొని దాదాపు 10 సంవత్సరాల నుంచి అక్కడ జీవిస్తున్నారు. అట్లా జీవించేటువంటి పేదల ఇళ్ళని కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ 3 మంత్రుల ఆధ్వర్యంలో అన్యాయంగా అర్ధరాత్రి కాడ ఎట్లాంటి నోటీసులు ఇవ్వకుండానే వాళ్ళ ఇళ్ళని కూల్చివేయటం అనేటువంటిది జరిగింది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. వీళ్ళందరూ పేదలు. ఆ భూమిని మొత్తం కాజేయటందుకే ఈ ప్రభుత్వం ఈ రకమైనటువంటి ఒక చర్యకి పూనుకున్నదని చెప్పి మేము భావిస్తున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ తర్వాత సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో 24 నుంచి 25వ తారీఖు వరకు తమ నిరసన కార్యక్రమాన్ని పేదల తరఫున చేపట్టింది. ఆ నిరసన కార్యక్రమం చేపట్టి 25వ తారీఖున మేము రాస్తారోకోకి వెళ్తున్నటువంటి నిర్వాసితుల్ని మమ్మల్ని పోలీసులు అరెస్టు చేసి అప్రజాస్వామికంగా మమ్మల్ని నెట్టేసి కింద పడేసి తొక్కేశారు. ఆ తొక్కులాటలో ఆ పెనుగులాటలో పోలీసులు వ్యవహరించిన అతి ఉత్సాహంతో మా చేయి కూడా ఫ్రాక్చర్ అయి గోడ తొలగిపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డాయి. మా పీడిఎస్ కార్యకర్త చేయి ఫ్రాక్చర్ అయినటువంటి ఒక పరిస్థితి, మస్తాన్ చేయి ఫ్రాక్చర్ అయినటువంటి ఒక స్థితి ఉన్నది. మేము అప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నాం, ఇళ్ళని కోల్చడం తప్పు. ఆ ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్వే చేసి నష్టపరిహారం ఇవ్వాలి. అదే ప్లేస్ లో పేదలందరికీ ఇల్లు నిర్మాణం చేయాలి అని చెప్పి డిమాండ్ చేశాం. అట్లాగే నిర్వాసితులకి ప్రతి కుటుంబానికి ₹1,00,000 నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పి కోరాం. అక్రమ పద్ధతులలో పెట్టినటువంటి కేసులన్నింటినీ నిర్వాసితులపైన, రాజకీయ పార్టీ కార్యకర్తలు నాయకత్వం పైన పెట్టినటువంటి కేసుల్ని ఎత్తివేయాలని చెప్పి మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డిమాండ్ చేస్తున్నాం. కానీ ప్రభుత్వం ఏం చెప్పారు, మంత్రులు ఏం చెప్పారు, మేము ఇచ్చే ముచ్చటే లేదు అనేటువంటి చెప్పి ఒక దశలో చెప్పారు. ఖమ్మంలో దాని చుట్టుపక్కల ప్రాంతంలో మేము 10 ఎకరాల స్థలం తీసుకొని వాళ్ళకి ఇల్లు కట్టిస్తామనేటువంటిది చెప్పారు. కానీ ఈరోజు తిరిగి ఉద్యమ పోరాటాలు, ప్రజల తిరుగుబాటు, నిర్వాసితులు ప్రదర్శించినటువంటి ఒక చైతన్యంతో రస్తారోకోలు, ప్రభుత్వ కార్యకలాపాలు దిగ్బంధనం చేసేటువంటి కార్యక్రమాలు కొనసాగించారు. దానికి న్యూ డెమోక్రసీ నాయకత్వం వహించింది. దాని తర్వాత ప్రభుత్వం దిగొచ్చి వాళ్ళకి అదే ప్లేస్ లో ఇల్లు కట్టిస్తాం అని చెప్పి ప్రకటన చేశారు. కానీ ఈ రోజు అది అమలు జరగటం లేదు. ఎవరికైతే ఇల్లు కట్టిస్తామన్నారో, అసలైన నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లు కట్టించడం లేదు. 320 మందికి ఇల్లు ఇచ్చాం అని చెప్పి టోకెన్లు ఇచ్చామని చెప్తున్నారు. కానీ అందులో 100 మందికి మాత్రమే నిర్వాసితులకు వచ్చేది. మిగతా 150కి పైగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఇల్లు ఏవైతే ఉన్నాయో అక్కడ నివసించే వాళ్ళు కాదు, పైరవకారులు. కొంతమంది చోటా మోటా నాయకులు ఎవరైతే ఉన్నారో డబ్బులు తీసుకొని అక్కడ అనర్హులకి ఇల్లు మంజూరు చేశారు. ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటిది, ఇది పేదల వ్యతిరేకమైనటువంటిది. ఈ రోజులు అసలైన నిర్వాసితులు తీవ్రంగా ఇబ్బంది పడుతూ కలెక్టర్ ఆఫీస్ కు ఈ రోజు వచ్చారు, కలెక్టర్ గారిని కలవటానికి. కానీ ఈ రోజు కలెక్టర్ గారు కూడా కలవకుండా తప్పుకున్నటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది చూశాం. అందుకోసమే మీ మంత్రి గారిని, శ్రీనివాసరెడ్డి గారిని కలిశాం, రెవెన్యూ మంత్రి గారిని. అయ్యా ఇట్లాంటి నష్టపోయారు, వీళ్ళకి తగిన న్యాయం చేయమనేటువంటిది చెప్పాం. కానీ అక్కడ 5,000 మంది దరఖాస్తులు పెట్టుకున్నారట. అంటే అసలు అర్హులు కానటువంటి వాళ్ళందరూ ఈ రోజు ముందుకు వస్తున్నారు. మరి అట్లాంటి అన్నింటినీ నివారించాలి కదా ఈ ప్రభుత్వం. నివారించకపోగా అట్లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. దాని వెనక కాంగ్రెస్ చోటా మోటా నాయకులు అందరూ ఉన్నారని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ ప్రభుత్వం పరిష్కరించేటువంటి ఒక స్థితి లేదు. కాబట్టి ఈ స్థితిలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 22వ తారీఖున భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో, వెలుగుబట్ల
నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అదే ప్లేస్ లో అందరికీ అర్హులైనటువంటి 1000 మంది దాకా ఉన్నారు. వాళ్ళకి అక్కడ వీడియోలు తీశారు ఇల్లు కూలినప్పుడు. ఆ తర్వాత అక్కడ ఫోటోలు తీశారు. వాళ్ళతోటి సంతకాలు పెట్టించుకున్నారు. వాళ్ళతోటి దరఖాస్తులు తీసుకున్నారు. అయినా వారికి తగిన న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము 22వ తారీఖున ఈ నెల 22వ తారీఖున సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరం ఏదైతే ఉన్నదో నగర బంద్కు పిలుపునిస్తున్నాం. ఈ బంద్కు అన్ని వర్గాల ప్రజానీకం, ముఖ్యంగా వ్యాపార వర్గం, ఆటోలు, ఆ తర్వాత వివిధ కోర్టులు, వివిధ మేధావులు అందరూ కూడా మాకు ఈ మద్దతుని తెలియజేస్తూ ఈ బంద్ని జయప్రదం చేసేటువంటి విధంగా సహకరించమని చెప్పి అన్ని వర్గాల ప్రజానీకానికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ బంద్ జయప్రదం కోసం రాజకీయ పార్టీలు, మేధావులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, పౌర హక్కులు అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ బంద్లో వెలుగుమట్ల నిర్వాసితులందరూ పాల్గొనాల్సిందిగా వారందరినీ పేరు పేరున కోరుతున్నాం. రాజకీయాలకు అతీతంగా ఈ బంద్ని కొనసాగించమని చెప్పి మేము కోరుతున్నాం. వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది న్యాయం జరిగేంత వరకు మా ఉద్యమాన్ని, కార్యక్రమాల్ని మేము కొనసాగిస్తాం. మేమే కాకుండా ఇక్కడ ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజానీకాన్ని కూడా కలుపుకొని మేము ముందుకెళ్తాం. అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి తక్షణమే అందరినీ రీసర్వే చేసి ఇళ్లను కట్టించేటువంటి ఏర్పాట్లు జిల్లాలో ఉండేటువంటి 3 మంత్రులు బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నాం. దీంతో పాటు ఇక అక్కడ ఉండేటువంటి మొత్తం భూమి 32 ఎకరాల 7 గుంటల భూమి. ఇప్పుడు ప్రజల స్వాధీనంలో ఇల్లు కట్టుకున్నటువంటిది 31 ఎకరం 7 గుంటలు మాత్రం ఉన్నది. మిగతా 31 ఎకరం రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో ఉన్నది. దాన్ని కూడా తిరిగి గుంజుకొని ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి ఉంటే పేదలకి పంచమని చెప్పి మేము కోరుతున్నాం. ఈ పేరుతోటి కొన్ని ప్రభుత్వాలు మేము గుళ్లను కట్టిస్తాం, బడులు కట్టిస్తాం అనేటువంటి పేరుతోటి మిగతా 16 ఎకరాల్ని ప్రజల భూమిని తిరిగి అది ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది ప్రయత్నం చేస్తుంది. అది ఈ సందర్భం కాదు, ఇక్కడ కాదు, ఈ ప్రాంతంలో అట్లాంటి బల్ల కంటే కూడా ఆ భూమిలోనే ప్రజలకు అందరికీ అవకాశం కల్పించమని చెప్పి, అది పేదలకు అవకాశం కల్పించమని చెప్పి, అక్కడ నిర్వాసితులైనటువంటి వాళ్ళకి అవకాశం కల్పించమని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము కోరుతున్నాం. ఈ బంద్లో న్యూ డెమోక్రసీ కార్యకర్తలు, నాయకత్వం, శ్రేణులు, ప్రజా సంఘాలంతా కూడా యాక్టివ్ రోల్ పాత్ర పోషించి బంద్ను జయప్రదం చేయాల్సిందిగా మేము కోరుతూ పిలుపునిస్తున్నాం.